హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు రెసిపీ వచ్చేసి మన ఇంట్లో దొరికే ఇంగ్రీడియంట్స్తోనే టేస్టీగా సాఫ్ట్గా బర్ఫీ స్వీట్ తయారు చేసి చూపించబోతున్నాను. దీనికి గ్యాస్ అవసరం లేదు, అలాగని ఓవెన్ అవసరం ఉండదు, నెయ్యి అవసరం లేదు, ఆయిల్ కూడా అవసరం ఉండదు. మిక్సీ జార్ తీసుకొని దాంట్లో 1.5 కప్పు పుట్నాల పప్పు వేసుకుంటున్నాను. అలాగే ఒక 25 వరకు బాదం పప్పు, అలాగే ఒక 25 జీడిపప్పు వేసుకుంటున్నాను. మంచి వాసన కోసం 2 యాలకులు. మనం ఏ కప్తో అయితే పుట్నాలు తీసుకున్నామో అదే కప్తో 1/4 కప్పు చక్కెర వేసుకుంటున్నాను. మీకు చక్కెర ఇష్టం లేకపోతే తురిమి 1/4 కప్పు బెల్లం వేసుకోండి. మీరు స్వీట్ ఎక్కువగా తినే వాళ్ళైతే ఇంకా కొంచెం ఎక్కువ వేసుకోండి. ఇదంతా గ్రైండ్ చేసేసుకున్నా. ఇలా మెత్తగా గ్రైండ్ చేసేసుకోండి. దీన్ని ఒక మిక్సింగ్ బౌల్లో వేసేసుకున్నా. ఇప్పుడు దీంట్లో వేడి పాలండి, ఇవి వేసి కొంచెం కొంచెంగా వేసుకుంటూ కలుపుకున్నా. ఇది బాగా సాఫ్ట్గా ముద్దలాగా అయిపోవాలి. దీంట్లో చక్కెర వేసుకున్నాం కదా, అందుకనే కొంచెం కొంచెంగా వేసుకొని కలుపుకోండి. చక్కెర కరిగిపోతుంది, అప్పుడు ఏంటంటే బాగా లూజ్ అయిపోతుంది. చూడండి, నేను 1/2 గ్లాస్ పాలు తీసుకున్నాను. ఒక 1/2 కప్ కంటే ఎక్కువ, కొంచెం ఎక్కువ పాలు పట్టాయి నాకు. దీన్ని పక్కన పెట్టేసుకున్నా. ఒక డబ్బా తీసుకొని దాంట్లో ఆయిల్ కానీ నెయ్యి కానీ వేసుకొని స్ప్రెడ్ చేయండి. దీంట్లో పెట్టేసి ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోండి. గార్నిషింగ్ కోసం జీడిపప్పు బాదం పప్పు వేసుకుంటున్నాను. ఇవి రాలిపోకుండా ఉండడానికి ఒక గ్లాస్ కానీ గిన్నె కానీ తీసుకొని కొంచెం ప్రెస్ చేసుకోండి. ఇవన్నీ పీసులు పీసులుగా కట్ చేసుకుందాం. దీన్ని ఒక ప్లేట్లోకి ట్యాప్ చేసేసుకుందాం. ట్యాప్ చేశారంటే ఈజీగా వచ్చేస్తుంది. ఇది తీసేసి ఒక ప్లేట్లో పెట్టేసుకుందాం. టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. సాఫ్ట్గా నోట్లో వేసుకుంటేనే కరిగిపోతుంది. పిల్లలకు పెడితే చాలా ఇష్టంగా తింటారు. మీకు ఎప్పుడైనా స్వీట్ తినాలనిపిస్తే ఇలా ఖచ్చితంగా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉండిందో కామెంట్ చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.
పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేయండి. అలా చేస్తే మేము పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు వస్తుంది. థ్యాంక్ యూ. బాయ్.